తెలుగు తల్లి ఫ్లైఓవర్పై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఒకరిది సింహాచలం సమీపంలోని శ్రీనివాసనగర్ కాగా మరొకరిది గోపాలపట్నం సమీపంలోని నరసింహనగర్. ఈ ప్రమాదంపై తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి జేకే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. విశాఖ నగరం అంతర్జాతీయంగా ఎదుగుతున్నట్టు నగరం. విశాఖ నగర ఖ్యాతిని పెంచే క్రమంలో విశాఖ నగరంలో ప్రముఖంగా 2 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఒకటి అనుకున్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్, మరొకటి ఎన్ఏడి ఫ్లైఓవర్. అయితే ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్పై తరచూ కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత రాత్రి కూడా ఒక ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్పై ప్రయాణం అంటేనే ఒక మృత్యు మార్గంగా మారిపోయింది. అసలు ఈ ప్రమాదం ఎలా సంభవించింది, దీనికి గల కారణాలు ఏంటి, ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సింహాచలం సమీపంలోని శ్రీనివాసనగర్ చెందిన జక్కంపూడి సాయి కుమార్, గోపాలపట్నం సమీపంలోని నరసింహనగర్ సంక్రాంతి ప్రాంతానికి చెందిన ప్రసన్న కుమార్ సంపత్ వినాయక ఆలయం వైపు నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో డివైడర్ను దాటిన తర్వాత వారి వాహనం అదుపు తప్పి పొలకుండిని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సుమారు 12:55 నిమిషాలకు ఒక 2 వ్యక్తులు ఆర్కే బీచ్ నుండి అతివేగంగా ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద వస్తూ కరెక్ట్గా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎండింగ్లో డిఆర్ఎం ఆఫీస్ ఆపోజిట్లో ఒక పూలకుండీని, సెంటర్ డివైడర్లో ఉన్న పూలకుండీని గుద్దడం వల్ల అక్కడికక్కడే చనిపోయారు. కూడా ఎవరైతే బైక్ నడుపుతున్నారో ఆ వ్యక్తి సాయి కిరణ్, ఈయన శ్రీనివాసనగరు సింహాచలం. అదేవిధంగా వెనకాల కూర్చున్న వ్యక్తి నరసింహనగరు గోపాలపట్నం చెందిన వ్యక్తులు. అయితే చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ ఓలా బైక్స్, ఎలక్ట్రిక్ బైక్స్ హెల్మెట్ పెట్టుకోకపోతే పర్వాలేదని అనుకుంటున్నారు. కానీ ఏంటంటే అవి కూడా రాత్రి జరిగిన సంఘటనలో సుమారు 108 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల ఈ సంఘటన అనేది జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలనే గౌరవ్ సిపి గారు ఉత్తర్వులు మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. కానీ కొంతమంది వ్యక్తులు పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయండి ఏంటంటే హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరూ ధరించండి. దానివల్ల మీ ప్రాణం నిలబడుతుంది, అలాగే మీ కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది. పరిమితికి మించినటువంటి వేగం, అర్ధరాత్రి వేళ రోడ్డు నిర్మానుష్యంగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ ప్రమాదానికి గల కారణాలుగా తెలుస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ప్రమాదాల నివారణకు గాను తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన రాత్రి 10:30 గంటల తర్వాత వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ఉంటారు. రాత్రి 10 గంటల నుంచి కూడా తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ క్రమంలో స్టాపులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే గత రాత్రి ఎక్కడైతే వేమన మందిరం వద్ద ఏదైతే స్టాపర్లు ఉన్నారో ఆ స్టాపర్లను కొంతమంది వ్యక్తులు తొలగించిన తర్వాత తిరిగి వాటిని పెట్టకపోవడం వల్ల ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వారి వాహనం కూడా ఆ మార్గంలో, అంటే ఆ స్టాపర్లను దాటుకుంటూ ముందుకు వచ్చి ఈ ప్రమాదానికి గురైందని చెప్పనేసి 2 టౌన్ సీఏ తెలియజేస్తున్నారు. సో ఆయన ఏమంటారో ఒకసారి విన్నాం. ప్రతిరోజు కూడా ఏంటంటే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ని మేము 10:30కి క్లోజ్ చేసేస్తున్నాము. ఆ క్లోజ్ చేసిన తర్వాత మార్నింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తున్నాము. అయితే కొంతమంది వ్యక్తులు ఒక్కొక్క రోజు ఏం చేస్తున్నారంటే ఆ స్టాపర్స్ని తొలగించి వెళ్ళిపోతున్నారు. రాత్రి కూడా మేము 10:30కి యథావిధిగా క్లోజ్ చేసాం. కానీ కొంతమంది వ్యక్తులు ఆ స్టాపర్ను తొలగించి వెళ్ళారు. అదేవిధంగా వీళ్ళు కూడా అదే మార్గంలో ప్రయాణించి అతివేగంగా వెళ్ళి ప్రయాణించడం వల్ల ఆ డివైడర్ని కుదరడం వల్ల చనిపోయారు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా సరే ప్రజల్లో మార్పు అనేది రావాలి. ఈ అతివేగం వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. ఇది ఓవరాల్గా చూసినట్లయితే పోలీసులు నిబంధనలు ఎందుకు అమలు చేస్తారంటే మనం సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు. అయితే ఆ నిబంధనలను మనమే బ్రేక్ చేస్తే ఇక మనల్ని కాపాడేది ఎవరు? అందుచేత ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పరిమిత వేగంతో ప్రయాణిస్తూ ఇంటికి సురక్షితంగా చేరుకోవాలని ఆశిద్దాం.